హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రంగోలీ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మీకు సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ ఒకటి చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసేసుకున్నాను, అంటే చిక్కులు లేకుండా మంచిగా దువ్వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టూ పార్టీషన్స్ తీసుకోవాలి. ఇంకా వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి. జస్ట్ చిన్న ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇప్పుడు ఒక టిప్ పెట్టుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే మనం ఇటువైపు కూడా ట్విస్ట్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం ట్విస్ట్ చేస్తే చాలు. ఓకేనా? చూసారు కదా, బోత్ సైడ్స్ ఇలా టిక్స్ పెట్టేసాము. ఇప్పుడు కింద మనం అల్లుతాం అన్నమాట. హెయిర్ అల్లటం అంటే జనరల్గా అల్లటం కాదు, ఫ్రెంచ్ ఫ్లిట్స్ అని చాలామందికి ఐడియా ఉంటుంది. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. చూడండి, ఇప్పుడు హెయిర్ని ఇలాగా టూ పార్టీషన్స్ కింద చేసుకొని మనం ఇటు సైడ్ నుంచి చిన్నది తీసుకోవాలి, మళ్ళీ ఇటు సైడ్ నుంచి కొంచెం హెయిర్ తీసుకోవాలి. ఓకేనా? మనం టైట్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్లీట్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి కొంచెం, మళ్ళీ ఇటు సైడ్ నుంచి కొంచెం, మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇటు సైడ్ నుంచి టూ పార్టీషన్స్ తీసుకున్నాను, ఒక సైడ్ నుంచి కొంచెం హెయిర్, మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి కొంచెం హెయిర్ తీసుకున్నాను. ఇలా మన హెయిర్ అంతా కూడా అల్లుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే బాగుంది. హెయిర్ మాత్రం మంచిగా కోమ్ చేసుకోవాలి, లేదంటే చిక్కులు అయిపోతే మనకు అల్లటానికి అవ్వదు. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను క్లియర్గా. చూస్తున్నారు కదా, కనబడుతుందా మీకు పైన? చూడండి, ఇక్కడ ఫ్రెంచ్ ఫ్లిట్స్ అంటే ఇలా వస్తుంది. కొంచెం మళ్ళీ కొంచెం చూపిస్తాను. ఫస్ట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇలా చూడండి, బాగుందా? చూడటానికి లుక్ కూడా మనకు మంచిగా కనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి కూడా మనం వేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇలాగే మొత్తం అల్లేసాను. చూడండి, అల్లడం అయితే అయిపోయింది. కనబడుతుందా?
ఇంకా ఏమైనా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని వేసుకుంటే మనకు ఇంకొంచెం లెంత్ వస్తుంది. తర్వాత వీటి అల్లికల మధ్యన కూడా చిన్న చిన్నవి ఫ్లవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా కూడా మనకి ఫంక్షన్ లుక్ అయితే వచ్చేస్తుంది. నాకు అల్లటం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ వచ్చేస్తుంది. లాస్ట్లో మంచిగా ఇలా కట్ చేసేస్తాం. ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చింది. కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకుంటే మనకి మంచి హెయిర్ స్టైల్ అనేది వస్తుంది. చూడండి, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర ఉన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇలా మంచిగా అరేంజ్ చేశాను. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇది. అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకేమన్నా ఇక్కడ మీకు చక్కగా వైట్ రోల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకున్న బార్డర్. అంటే ఏంటంటే ఎలా ఉంటుంది చూపిద్దాం చిన్న ఐడియా కోసం అని చెప్పి నేను నా దగ్గర ఉన్నవి పెట్టాను. ఓకేనా, ఓకే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.